ఓకే. సో, నిన్న మనం ఎన్‌మ్యాప్ గురించి చూసినాం. లైక్ పోర్ట్స్, ఓపెన్ పోర్ట్స్ ఎట్లుంటాయి, లైక్ సర్వీసెస్ వర్షన్ డిటెక్షన్ ఎట్లా చేయాలి ఎన్‌మ్యాప్‌తోని చూసినాం. సో, ఈరోజు ఏందంటే మనం డొమైన్ ఎన్యూమరేషన్ గురించి చూద్దాం. ఓకే. రైట్. సో, డొమైన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో, డొమైన్ నేమ్ మనది వెబ్‌సైట్‌కి ఉండే డొమైన్ నేమ్. ఓకే. సో, దాని ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ అంటే నథింగ్ బట్ సేమ్ గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. రైట్. రైట్. సో, దీంతోని డొమైన్ మీద మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయొచ్చు. స్కానింగ్ ఫేజ్‌లో అనేదైతే చూద్దాం. ఓకే. సో, దానికి ముందు కొన్ని థింగ్స్ నేర్చుకోవాలి మీరు. సో, వర్డ్ లిస్ట్ అంటే ఏందో తెలవాలి మీకు. సో, డొమైన్ నేమ్ అంటే ఏందో తెలవాలి. సో, ఆల్రెడీ చెప్పిన డొమైన్ నేమ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. అండ్ సబ్ డొమైన్ అంటే ఏంది, డైరెక్టరీస్ అంటే ఏంది, సబ్ డైరెక్టరీస్ అంటే ఏందో తెలుసుకోవాలన్నమాట. ఓకే. రైట్. సో, ఫస్ట్ వర్డ్ లిస్ట్‌కొద్దాం. సో, వర్డ్ లిస్ట్ అంటే నథింగ్ బట్ సమ్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. సో, ఒక ఫైల్ లోపల చాలా కీవర్డ్స్ ఉంటాయి. సో, దాన్ని వర్డ్ లిస్ట్ అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ లైనక్స్ ఓపెన్ చేసామనుకో, సో, ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేయండి. అండ్ మీరు ఫైల్ సిస్టమ్‌కెళ్ళండి. తర్వాత ఇందులో యూజర్, తర్వాత ఇందులో షేర్ అని ఉంటది. రైట్. తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. చెక్ లిస్ట్ అని ఉంటది. ఓకే. రైట్. డబుల్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డిస్కవరీ అని ఉంటది. సో, ఇందులో డిఎన్ఎస్. ఇక్కడ మనకి వర్డ్ లిస్ట్‌లు ఉంటాయి. రైట్. సో, ఇవన్నీ వర్డ్ లిస్టే అన్నమాట. రైట్. సో, ఇవి సబ్ డొమైన్ వర్డ్ లిస్ట్. సో, ఇవి ఎట్లుంటాయంటే ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ. సో, ఇట్లా సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయన్నట్టు. సో, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, మెయిల్ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి మనకి. రైట్. సో, ఇది వర్డ్ లిస్ట్ అన్నమాట దీన్ని. సో, ఇది దేనికి యూజ్ అయితాయి అంటే మనం రైట్. సో, చరణ్ అది ఎండింగ్‌లో చెప్తా. ఇప్పుడు ప్రెజెంట్ కాదు. సో, ఎండింగ్‌లో అడుగు. నీకేమైనా డౌట్స్ ఉంటే ఎండింగ్‌లో చెప్తా. ఓకే. రైట్. సో, ప్రెజెంట్ ఈ క్లాస్ ఇను. రైట్. సో, ఇట్లా వర్డ్స్ ఉంటాయి మనకి. వీటిని వర్డ్ లిస్ట్ అంటాం. సో, ఏ వర్డ్ అని ఉండొచ్చు, ఇది డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. రైట్. సో, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ప్రీ బిల్డ్ లైక్ సబ్ డొమైన్స్‌కి దానికి తగ్గట్టు రిక్వైర్ అయిన వర్డ్స్ ఒక వర్డ్ లిస్ట్ చేసి పెడతారనమాట. సో, అవి ఈ ఫైల్స్ సబ్ డొమైన్. డైరెక్టరీకి వేరే ఉంటది మళ్ళీ. సో, అట్లా సెట్ ఆఫ్ వర్డ్ లిస్ట్‌లు అయితే ఉంటాయి. ఓకే. సో, మనకి పాపులర్ వర్డ్ లిస్ట్ అందరికి తెలిసిన వర్డ్ లిస్ట్ రాక్యూ.txt అని ఉంటారు. రైట్. సో, అది మీరు ఇక్కడ వర్డ్ లిస్ట్ అని సెర్చ్ చేసిరనుకో, సో, ఇందులో ఉంటది రాక్యూ.txt అని. సో, ఇది వర్డ్ లిస్ట్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ఫస్ట్. సో, ఎక్స్ట్రాక్ట్ కొట్టండి. రైట్. సో, ఇక్కడ నేను డెస్క్‌టాప్ మీద ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే. రైట్. సో, ఇక్కడ వచ్చేసింది చూడండి. సో, ఇది కూడా ఒక వర్డ్ లిస్ట్ అన్నట్టు. ఇందులో కూడా మనకి సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. సమ్ మిలియన్ మిలియన్ ఏమో ఉంటాయి అనుకుంటా. సో, మోర్ దెన్ మిలియన్ అనుకుంటా. సో, ఇందులో వర్డ్స్ ఉంటాయి. సో, ఇది లోడ్ గానికి కొంచెం టైం పడతది. ఓకే. సో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వర్డ్ లిస్ట్. సో, ఇందులో ఏందంటే రాండమ్ పాస్‌వర్డ్స్, లేకపోతే వీక్ పాస్‌వర్డ్స్, కామన్‌గా యూజ్ చేసే పాస్‌వర్డ్స్, కామన్ వర్డ్స్ అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట రాక్యూ.txt. సో, ఎప్పుడు యూజ్ అయితాయంటే ఏదైనా పాస్‌వర్డ్ క్రాక్ చేయనీకి గాని, లేదా ఏదన్నా బ్రూట్ ఫోర్స్ చేయనీకి గాని, సో, అట్లాంటి టైంలో యూజ్ అయితాయన్నమాట. రైట్. సో, ఇది పక్కన పెడదాం ఇప్పుడైతే. డన్. సో, అది వర్డ్ లిస్ట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డొమైన్ నేమ్. సో, ఆల్రెడీ డొమైన్ నేమ్ గురించి చెప్పినా నేను. సో, మనకి ఒక వెబ్‌సైట్ సెర్చ్ చేసామనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. సో, ఇందులో గూగుల్.కామ్ అనేది డొమైన్ నేమ్. ఓకే. సో, ఒక వెబ్‌సైట్‌కి పర్టిక్యులర్‌గా నేమ్ ఇచ్చేది అది డొమైన్ నేమ్ అంటాం. రైట్. అండ్ మీరు గూగుల్.కామ్ ఏదైతే డొమైన్ నేమ్‌కి ఉందో దానికి ముందు డాట్ ఉండి ఏదైనా వర్డ్ ఉందనుకో అది సబ్ డొమైన్ అంటాం. ఓకే. సో, ఈ మీట్ అనేది సబ్ డొమైన్ గూగుల్‌కి. రైట్. అండ్ తర్వాత డైరెక్టరీస్ గురించి. సో, ఇక్కడ స్లాష్ టీడీబీ అని సంథింగ్ ఉంది గదా! సో, ఇది డైరెక్టరీ అన్నమాట. ఓకే. సో, ఈ డైరెక్టరీస్ ఏందంటే ఆహ్, వెబ్‌సైట్ లోపల ఫోల్డర్స్ అన్నట్టు. రైట్. సో, ఒక వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఎట్లుంటదో చూపిస్తా ఇప్పుడు నేను. సో, మీకందరికి జాంప్ సర్వర్ తెలుసా? సో, జాంప్ సర్వర్ ఐడియా ఉందా? జాంప్ సర్వర్. యెస్. నో. ఓకే. రైట్. ఓకే. ఫైన్. ఫైన్. సో, ఇక్కడ జాంప్ అని ఒక సర్వర్ ఉంటది. సో, ఇది చూసినంక ఐడియా రావచ్చు మీకు. సో, ఇన్ కేస్ మీకు తెలవకపోతే ఇదేంటంటే ఒక వెబ్ సర్వర్.
మనం ఒక సర్వర్‌ని స్టార్ట్ చేయొచ్చనమాట. సో, ఆ సర్వర్ స్టార్ట్ చేసి అందులో మన వెబ్‌సైట్స్ అనేది రన్ చేయొచ్చనమాట. ఓకే. సో, లైనక్స్‌లో కూడా బై డిఫాల్ట్ అపాచీ ఉంటది. రైట్. సో, ఇక్కడ లైనక్స్‌లో చూపిస్తా మీకు. సో, లైనక్స్‌ల వెబ్ సర్వర్‌ని స్టార్ట్ చేయాలంటే సిస్టమ్‌సిటిఎల్ స్టార్ట్ అపాచీ 2 అని కొట్టాలి. రైట్. సో, ఇది కొడితే మనకి వెబ్ సర్వర్ అనేది స్టార్ట్ అయితది. రైట్. సో, ఆ వెబ్ సర్వర్‌ని స్టాప్ చేయనికి సిస్టమ్‌సిటిఎల్ స్టాప్ అపాచీ 2 అని కొడతాం. రైట్. సో, ఇది అపాచీ సర్వర్ అన్నమాట. సో, మనకి విండోస్‌లో అయితే ఈ జాంప్ అని ఒక యాప్ ఉంటది. సో, దీని లోపల మనకి అపాచీ సర్వర్ అయితే వస్తదన్నమాట. రైట్. సో, అపాచీయే కాదు టామ్ క్యాట్ సర్వర్ కూడా ఉంటది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. సో, MySQL రన్ చేయాలంటే MySQL సర్వర్ సెపరేట్ ఉంటది. ఓకే. రైట్. ఫైల్‌జిల్లా దేనికంటే ఎఫ్‌టిపి సర్వర్. ఓకే. సో, అట్లుంటాయన్నమాట. రైట్. సో, ప్రెజెంట్ అయితే మనకి అపాచీ సర్వర్ కావాలి. సో, దీన్ని సింపుల్‌గా స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే. సో, ఇఫ్ యూ నీడ్ సమ్ ఎర్రర్ వచ్చింది ఆగండి. సో, ప్రాబబ్లీ పోర్ట్ 80 ఈస్ ఇన్ యూజ్ అంట. ఓకే. Start with the configured port. ఓకే. పోర్ట్ 80 నాది యూజ్‌లో ఉంది. ఫైన్. అపాచీలోకి పోదాం. రైట్. సో, పోర్ట్ 8080లో రన్ చేస్తున్నా ఇప్పుడు నేను ఇది. రైట్. సో, ఇక్కడ మనకి అపాచీ రన్నింగ్ అయింది చూడండి. సో, అపాచీ సర్వర్ స్టార్ట్ చేసినాం. ఓకే. సో, ఈ అపాచీ సర్వర్ యాక్సెస్ చేయాలి అంటే మన లోకల్ హోస్ట్ గాని లేదా మన ఐపీ అడ్రెస్ గాని ఇచ్చినామనుకో అదైతే చూపిస్తదన్నమాట. సో, ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ కొట్టండి. రైట్. సో, మన ఐపీ అడ్రెస్ వచ్చేసి ఇది. సింపుల్‌గా కాపీ చేయండి. అండ్ ఇక్కడ ఓపెన్ చేయండి. ఓకే. పోర్ట్ 8080 ఇచ్చాం కదా! మై బ్యాడ్. రైట్. సో, ఇది అపాచీ సర్వర్ అన్నమాట. సో, డిఫాల్ట్ పేజ్ డాష్‌బోర్డ్ పేజ్ ఉంటది. సో, అందరికి ఇది కనిపిస్తదన్నమాట డిఫాల్ట్ పేజ్. ఓకే. సో, ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్‌లో ఉండే ఫైల్స్ గురించి చూపిస్తా ఇప్పుడు నేను. ఇది జాంప్ నాది యాప్. సో, ఇందులో htdocs అని ఉంటాయి. రైట్. సో, ఇందులో వచ్చేసినామనుకో మనకి సో, ఇక్కడ index.php ఉంటది. రైట్. సో, index.php అనేది ఈ పేజ్. సో, ఏదైతే స్టార్టింగ్ ఓపెన్ అయిందో ఈ పేజ్ అన్నట్టు index.php. సో, ఇందులోపల మనకి ఈ ఫైల్స్ లోపల మీరు అబ్జర్వ్ చేసి ఉంటే డాష్ బోర్డ్ అనే ఫోల్డర్ ఉంది చూడండి. రైట్. సో, డాష్ బోర్డ్ అనే ఫోల్డర్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయితుంది చూడండి. ఓకే. అంటే ఈ ఫోల్డర్ లోపల index.php ఇది. సో, ఈ ఫైల్ అనేది రిఫ్లెక్ట్ అయితుంది. సో, బై డిఫాల్ట్ ఒక వెబ్‌సైట్ రన్ అయితుందనుకో సో, అందులో index.php గాని, index.html గాని మనకి డైరెక్ట్ విజువల్ అయితదన్నట్టు. రైట్. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంకో వెబ్‌సైట్ ఉంది. ఫ్రోజెన్ గొట్ షాప్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. ఓకే. సో, ఇందులో కూడా ఇండెక్స్ పేజ్ ఉంది మనకి. రైట్. సో, బై డిఫాల్ట్ ఇది ఓపెన్ చేసి చూపిస్తా. రైట్. సో, ఇట్లుంటది వెబ్ పేజ్. ఓకే. సో, దీన్ని నేనిప్పుడు సో, ఇదే ఐపీ అడ్రెస్ కదా! సో, ఆ డైరెక్టరీ ఓపెన్ చేస్తా. సో, ఇక్కడ మనకి డైరెక్టరీ నేమ్ ఏముంది చూద్దాం. ఓకే. ఇదే డైరెక్టరీ నేమ్. సో, దీన్ని కాపీ చేద్దాం. అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. రైట్. సో, ఇక్కడ చూడండి ఆ వెబ్‌సైట్ నేను హోస్ట్ చేస్తున్నా కదా! సో, నాకొచ్చింది వెబ్‌సైట్. రైట్. రైట్. సో, ఇందులోపల మనకి సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి. సో, ఇందులో సీఎస్ఎస్ అనే డైరెక్టరీ ఉంది. ఫాంట్స్ అనే డైరెక్టరీ ఉంది. సో, ఇమేజెస్ అనే డైరెక్టరీ ఉంది. సో, ఇవి ఓపెన్ చేయనీకి వస్తదా రాదా చూద్దాం. సో, ఇమేజెస్ అని ఉంది కదా! సో, ఇందులో ఇమేజెస్ అని కొడదాం. ఓకే. సో, ఇమేజెస్ అని కొడితే అందులో ఉండే ఫైల్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి. రైట్. సో, ఇవి ఫైల్స్. ఓకే. సో, మొబైల్ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ చూడండి మొబైల్ అనే ఫోల్డర్. రైట్. సో, వెబ్‌సైట్ అనేది ఇలా వర్క్ అయితదన్నమాట. ఓకే. రైట్. సో, ఇది వెబ్‌సైట్ స్ట్రక్చర్. ఇదైతే అర్థమైందిగా? సో, ఒక వెబ్‌సైట్ ఎట్లా రన్నింగ్‌లో ఉంటది. లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఫైల్స్ ఏంటి అని. సో, ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఉందా ఇందులో? మెసేజ్ పెట్టండి.
ఓకే భరత్, నెక్స్ట్ రికార్డింగ్ లో చూద్దాను ఇన్ కేసు నీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే. రైట్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫ్రోజన్ గట్ షాప్ అనేది డైరెక్టరీ ఇక్కడ. సో దీని లోపల ఉండేది సబ్ డైరెక్టరీ. ఓకే. సో ఈ వర్డ్స్ అయితే అర్థమైనాయిగా. సో డొమైన్ నేమ్ అంటే ఏందో తెలుసు, సబ్ డొమైన్ అంటే ఏందో తెలుసు, డైరెక్టరీస్ అంటే ఏందో తెలుసు, సబ్ డైరెక్టరీస్ అంటే ఏందో తెలుసు. ఓకే. రైట్. సో ఇప్పుడు మనం డొమైన్ ఎన్యూమరేషన్కి వద్దాం. సో యాక్చువల్ టాపిక్ కి. సో ఇందులో మనం కొన్ని టూల్స్ వాడతాం. రైట్. సో ఫస్ట్ టూల్ డివ్ సెర్చ్ అని ఉంటుంది. ఓకే. రైట్. సో ఈ డివ్ సెర్చ్ టూల్ ఏం చేస్తుంది అంటే డైరెక్టరీ ఎన్యూమరేషన్ చేస్తుంది అనమాట. రైట్. సో ఇది ఖాళీ లోపల ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో మీకు చూపిస్తా ఇక్కడ సింపుల్ గా డిర్ సెర్చ్ అని కొట్టండి. సో ఓకే, ఇప్పుడే ఇన్స్టాల్ చేసినాం కదా, లేదు ఇక్కడ వై అని కొట్టండి, ఇన్స్టాల్ అయిపోతుంది అది. ఓకే. సో మళ్ళీ వై అని కొట్టండి. రైట్. ఇన్స్టాల్ అయిపోయింది. సో సింపుల్ గా డిడ్ సెర్చ్ అని కొట్టండి, మనకి ఇక్కడ హెల్ప్ స్క్రీన్ కనిపిస్తుంది. రైట్. ఇక్కడ చూడండి మనకి యూఆర్ఎల్ మిస్సింగ్ అంట, -u ఇచ్చి యూఆర్ఎల్ ఇవ్వమంటుంది. ఓకే. సో డైరెక్టరీ సెర్చ్ ఏం చేస్తుంది అంటే మనకి ఒక వెబ్సైట్ ఇచ్చినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చినాం అనుకో, సో దీని లోపల ఉండే డైరెక్టరీస్ ఏమి ఉంటాయో అవి ఫైండ్ చేసి చెప్తుంది అనమాట. ఓకే. సో అది డైరెక్టరీ సెర్చ్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెబ్సైట్ తీసుకుందాం, కాలేజ్ వెబ్సైట్. సో cmrtc.ac.in అనే ఒక వెబ్సైట్ ఉంది. ఓకే. సో ఇది సిఎంఆర్ ది కాలేజ్ వెబ్సైట్. రైట్. సో ఇప్పుడు ఇది డొమైన్ నేమ్ కదా. రైట్. సో ఇది లింక్, దీన్ని కాపీ చేస్తున్నా నేను. కాపీ చేసేసి div search -u అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను లింక్. ఓకే. సో పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టేసాం అనుకో, సో ఆటోమేటిక్గా అది ఏం చేస్తా అంటే స్కాన్ చేసేసి సో ఒక వర్డ్ లిస్ట్ యూజ్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ ఒక వర్డ్ లిస్ట్ యూజ్ చేస్తుంది. సో వర్డ్ లిస్ట్ లోపల ఏమైతే వర్డ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ పెట్టేసి చూస్తుంది అనమాట. రైట్. సో చూసి మనకి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అది మనకి రిజల్ట్ లాగా ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. రైట్. సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఇది. -u http slash రైట్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. దాంట్లో ఏముండే కానీ మళ్ళీ ఒకసారి కాలేజ్ వెబ్సైట్ చూద్దాం. ఓకే. సో కాలేజ్ వెబ్సైట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇంకేదైనా కాలేజ్ వెబ్సైట్ ఇవ్వండి. సో ఏదన్నా కాలేజ్ వెబ్సైట్ పేరు చెప్పండి. V8 విట్సన్. సరే, ఇది ఒక విట్స్ హాస్టల్స్ అని హోటల్స్ అని ఉంది. రైట్. సో కాలేజ్ వెబ్సైట్ కాదు, ఏం కాదు, దీని మీద ట్రై చేద్దాం. ఓకే. సో లింక్ కాపీ చేస్తున్నాం, డిడ్ సెర్చ్ అని కొట్టండి, -u అండ్ ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. రైట్. ఇక్కడ చూడండి. సో మనకి రిజల్ట్ వస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టేటస్ కోడ్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి 302. సో కొన్ని స్టేటస్ కోడ్లు చెప్తా. సో మెయిన్వి 200 ఒకటి, 302 ఒకటి, 500 ఒకటి, 403. సో ఇవి 4 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. 200 అంటే మనకి పేజ్ సక్సెస్ఫుల్ గా లోడ్ అయినట్టు, 302 అంటే ఏంటంటే రీడైరెక్ట్ అయినట్టు. ఓకే. సో మనకి ఒక లింక్ ఓపెన్ చేసాం అనుకో, అది ఇంకో లింక్ కి కానీ లేకపోతే ఇంకో పేజ్ కి కానీ రీడైరెక్ట్ అయింది. ఓకే. సో 500 అంటే మనకి సర్వర్ ఎర్రర్, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తుంది అది. సో 403 అంటే ఫార్బిడన్ యాక్సెస్, మనకి యాక్సెస్ లేదు, ఆ వెబ్సైట్ ని యాక్సెస్ చేయడానికి యాక్సెస్ లేదనమాట. ఓకే. రైట్.
సో ఇక్కడ మనకి సమ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. అన్ని 302 వచ్చినాయి చూడండి. అంటే ఏదైతే మన లింక్ ఓపెన్ చేస్తున్నామో సమ్ వేరే కాడికి రీడైరెక్ట్ అయితున్నాయి. ఓకే. రైట్. సో ఇది కంట్రోల్ సి కొడదాం. మనం క్విట్ చేద్దాం. చాలు మనకి రిజల్ట్స్ ఇది. రైట్. సో ఇందులో ఏదన్నా ఓపెన్ చేసి చూద్దాం. సో మీదికి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే. సో చాలా వచ్చినాయి రిజల్ట్స్ ఈ టైంలో పైన. రైట్. సో ఏదో ఒకటి తీసుకుందాం ఫస్ట్ అయితే మనం. సో ఇక్కడ యాక్సెస్ డాట్ టీఎక్స్టీ ఓపెన్ చేసినాం అనుకో డైరెక్ట్లీ మళ్ళీ రీడైరెక్ట్ మెయిన్ పేజ్కి అవుతుంది అని చెప్పింది. రైట్. సో మనం ఇక్కడ ఇచ్చి చూద్దాం మనం. రైట్. సో మళ్ళీ మెయిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. రైట్. సో అట్లా కొన్ని 302 అవుతాయి. కొన్ని మనకి 200 కూడా అవుతాయి. సో ఈ వెబ్సైట్లో ఏం లేవు. ఇంకేదో చెప్పారు విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజా. కేజీఐటి. రైట్. సో ఇది వచ్చింది. దీని మీద ట్రై చేసి చూద్దాం. సో ఇది క్లియర్ చేద్దాం. సెర్చ్ -u మనం లింక్ పేస్ట్ చేయాలి. స్టార్ట్ అయింది. ఏం కాదు, జస్ట్ ఎగ్జాంపుల్కే కదా, ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుందాం. సో ఇది వెబ్సైట్ స్పీడ్ బట్టి కూడా మనకి రిజల్ట్స్ అనేవి స్లోగా ఇస్తుంది. ఓకే. రైట్. సో ఇక్కడ ఇది ఈ డైరెక్టరీ అండ్ సబ్ డైరెక్టరీ కాపీ పేస్ట్ చేస్తే మనకి ఈ వెబ్సైట్కి అయితే వెళ్తుంది. ఫైన్. ఇచ్చేసి చూద్దాం. రైట్. ఇక్కడ చూడండి టెస్టిమోనియల్స్ అనే ఒక డైరెక్టరీకి అయితే వచ్చినాం. ఓకే. సో ఇట్లా డైరెక్టరీస్ అయితే ఫైండ్ చేయవచ్చు ఈ టూల్తోనే. ఈ టూల్ నేమ్ వచ్చేసి డిడ్సర్. ఓకే. అండ్ ఇంకో టూల్ కూడా చెప్తా ఇప్పుడు డైరెక్టరీకి. సో నెక్స్ట్ పాపులర్ టూల్ ఇది గోబస్టర్. ఓకే. సో ఇది కంట్రోల్ Z చేద్దాం. క్లియర్. రైట్. సో గోబస్టర్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ గోబస్టర్ అని కొట్టండి, హెల్ప్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం ఏం చేయవచ్చు అంటే డైరెక్టరీ ఎన్యూమరేషన్ చేయొచ్చు, సబ్ డొమైన్ ఎన్యూమరేషన్ చేయొచ్చు, అంటే సబ్ డొమైన్స్ కూడా ఫైండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫజ్ కూడా చేయొచ్చు. సో ఫజ్ అంటే నథింగ్ బట్ మీరు ఎక్కడన్నా ఫజ్ ఇవ్వండి, ఆ వర్డ్ అనేది మన డిక్షనరీతో రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే. రైట్. సో ఇంకా మీరు జీసీఎస్ బకెట్స్ లేకపోతే అమెజాన్ బకెట్స్ ఇవి ఉంటాయి కొన్ని. సో అవి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. అండ్ ఎఫ్టిపి ఎన్యూమరేషన్ చేయొచ్చు. ప్లస్ బీ హోస్ట్ అంటే నథింగ్ బట్ సేమ్ అస్ సబ్ డొమైన్ ఎన్యూమరేషన్, బట్ ఇది విర్చువల్ హోస్ట్ అనమాట. సో కొందరు రిజిస్టర్ కాకుండా విర్చువల్ గా ప్రొవైడ్ చేస్తారు సబ్ డొమైన్స్. వాటిని స్కాన్ చేయాలంటే వి హోస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. రైట్. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే గోబస్టర్ తోనే డైరెక్టరీ సెర్చ్ చేసాడు నాకు ఇష్టం అనమాట. సో అది చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. రైట్. సో క్లియర్ చేద్దాం. సో డైరెక్టరీ సెర్చ్ చేయాలంటే గోబస్టర్ తోని. ఓకే చేస్తా. సుమంత్ చేస్తా దాని మీద ఇప్పుడు. ఓకే. సో గోబస్టర్ ఇచ్చేసి తర్వాత మనం డిఎన్ఎస్ అని ఇవ్వాలి. ఓకే. సారీ, డిఎన్ఎస్ కాదు, డిఐఆర్ అని ఇవ్వాలి. సో డైరెక్టరీకి డిఐఆర్ అని ఇవ్వాలి. తర్వాత -u కాడ మన టార్గెట్ యొక్క యూఆర్ఎల్ ఇవ్వాలి. ఓకే. సో మీరు ఏదో ప్రొవైడ్ చేసినారు. రైట్. సో ఇది కాపీ చేద్దాం. సో ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తున్నా. ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నార్మల్లీ డైరెక్టరీ ఎన్యూమరేషన్, సబ్ డొమైన్ ఎన్యూమరేషన్ చేసుడు లీగలే అంటిల్ ఆర్ అన్లెస్ మీరు దాని మీద లైక్ డాస్ అటాక్ కంటిన్యూస్ గా ఇట్లాంటివి అయితే చేస్తున్నారు అనుకో, లీగల్ కాదు. సింపుల్ గా మీరు ఎప్పుడో ఒకసారి అట్లా ట్రై చేయాలి ఏమేమి ఉన్నాయని చెక్ చేయడానికి అయితే లీగలే మీరు ఎన్యూమరేషన్ చేసుడు. ఓకే. సో లింక్ ఇచ్చేసి తర్వాత -w అని ఇవ్వండి. సో డబ్ల్యూ కార్డ్ ఏంటంటే వార్డ్ లిస్ట్ లింక్ ఇవ్వాలి మనం. ఓకే. సో ఇక్కడ వార్డ్ లిస్ట్ మనం ఫైండ్ చేయాలి. సో వార్డ్ లిస్ట్ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే. సో నా ఫేవరెట్ వార్డ్ లిస్ట్ వచ్చేసి
సో సింపుల్గా ఫెర్రోక్స్ బట్ హైఫన్ ఇది కూడా లేదు వై కొట్టండి. ఓకే, సో ఇది వర్డ్ లిస్ట్. రైట్, సో ఇక్కడ వర్డ్ లిస్ట్ కాడ వర్డ్ లిస్ట్ లింక్ ఇవ్వాలి. సో జనరల్ గా మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే చెక్ లిస్ట్ లో, డిస్కవరీలో, వెబ్ కంటెంట్ లో రాఫ్ట్ మీడియం డైరెక్టరీస్ అని ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను నేను ఫోల్డర్ లో కూడా. సో సింపుల్ గా చెక్ లిస్ట్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో ఇందులో డిస్కవరీ, సో ఇందులో వెబ్ కంటెంట్, సో ఇందులో మనకి రాఫ్ట్ అని ఉంటుంది. సో రైట్, ఇది రైట్. సో డైరెక్టరీస్ కి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు, అండ్ వేరేవి కూడా ఉంటాయి మనకి డైరెక్టరీస్ ఫైండ్ చేయడానికి. సో ఇక్కడ ఇందులో కించెలు చాలా ఉంటాయి మీకు. సో ఇందులో కించెలు అయితే చూస్ చేసుకోవచ్చు మీరు. రైట్, సో హైఫన్ డబ్ల్యూ వచ్చేసి ఇది, అండ్ తర్వాత వచ్చేసి హైఫన్ టీ అని ఉంటుంది. సో టీ అంటే నథింగ్ బట్ థ్రెడ్స్ అన్నట్టు. సో ఒక్కసారికి ఎన్ని కనెక్షన్లు పోవాలి, ఎన్ని రిక్వెస్ట్లు పోవచ్చు అనే దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ గా ఒక 10 ఇద్దాం మనం. రైట్, సో ఒకటేసారి 10 అటెంప్ట్స్ చేయమని చెప్తున్నాం అన్నట్టు. ఓకే, సో మనకి స్కాన్ ఇంకా స్పీడ్ కావాలంటే ఎక్కువ థ్రెడ్స్ ఇవ్వచ్చు. బట్ ఎక్కువ థ్రెడ్స్ ఇస్తే ఏమవుతుంది అంటే మన కనెక్షన్ అనేది, మన ఐపీ అడ్రస్ అనేది బ్లాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకనే జనరల్ గా రియల్ వరల్డ్ వెబ్సైట్స్ కి 4 to 10 మధ్యలో ఇవ్వండి. ఓకే, అంతకు మించి అయితే ఇవ్వకండి, అంతకు మించి ఇచ్చిరనుకో బ్లాక్ అయిపోతుంది. సో ఇక అది వెబ్సైట్ మీద డిపెండ్స్ అన్నట్టు. రైట్, సో హైఫెన్ టీ 10 ఇచ్చేసి ఎంటర్ కొట్టేసాను. ఓకే, ఎర్రర్ అనేబుల్ టు కనెక్ట్ అంట. టిఎల్ఎస్ ఫెయిల్డ్ అని వచ్చింది. సో ఈ టిఎల్ఎస్ ఫెయిల్డ్ అని వచ్చింది అంటే ఏంటంటే, ఈ హెచ్టిటిపిఎస్ ఏదైతే ఉందో, సో వాళ్ళు వెబ్సైట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒరిజినల్ది పెట్టలేదు, సర్టిఫికేట్ సెల్ఫ్ సర్టిఫికేట్ పెట్టినారు అన్నట్టు. సో అక్కడ ఏమైతుంది అంటే గోబస్టర్ అనేది పనిచేయదు అక్కడ. సో అట్లాంటి కాడ సో మనం ఏం చేస్తామంటే దీన్ని హెచ్టిటిపిలో ఉందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. వెబ్సైట్ ఓకే, స్టిల్ అందులోనే రన్ అవుతుంది. సో ఒకసారి హెచ్టిటిపి ఇచ్చి చూద్దాం మనం. ఓకే, స్టిల్ కనెక్ట్ అయితే లేదు. సో రీడైరెక్ట్ అవుతుంది ఇది. ఓకే ఫైన్. సో ఇంకేదైనా వెబ్సైట్ ఇవ్వండి, లేకపోతే ఇదే వెబ్సైట్ తీసుకుందాం ఇందాకది మనం. cmrtc.ac.in తీసుకుందాం. చెప్పి అంటారు. సో ఇక్కడ చూడండి మనకి డైరెక్టరీస్ వచ్చినాయి. సో కొంచెం జూమ్ అవుట్ చేద్దాం నేను. రైట్, సో ఇక్కడ చూస్తే మనకి మీడియా అనే డైరెక్టరీ వచ్చింది. సో దీన్ని కాపీ చేద్దాం, చెక్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో వెబ్సైట్ చాలా స్లో ఉంది ఇది, అందుకనే మనకి రిజల్ట్ కూడా చాలా స్లోగా వస్తున్నాయి ఇక్కడ. రైట్, సో 49 చాలా అంటే చాలా స్లో ఉంది. సో ఇంకేదైనా వెబ్సైట్ ఇవ్వండి మీకు తెలిసిన వెబ్సైట్, అది కూడా ట్రై చేద్దాం మనం. రైట్, సో మనకి ఇక్కడ అడ్మిన్ అనేది కూడా ఉంది ఒకటి. సో డబ్ల్యూపీ కంటెంట్ వస్తే ఏదో వర్డ్ ప్రెస్ వాడుతున్నట్టు అదే. రైట్, మీడియాలో ఇక్కడ మీడియా వచ్చింది చూడండి సంథింగ్. మనం ఇక్కడ అడ్మిన్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఇంపోజ్ చేద్దాం న్యూస్ సైన్స్. ఓకే, అనేబుల్ టు కనెక్ట్.
సో టిఎల్ఎస్ ఫెయిల్డ్, సేమ్ సర్టిఫికేట్ ప్రాబ్లం దీనికి కూడా. ఓకే, సో ఇది కూడా రాదు గో బస్టర్ తోని. సో మనం వేరే టూల్స్ యూజ్ చేయాలి వాటికి. సో ఇంకేమి ఇచ్చారు, మీరు ఏదో ఇచ్చారు. పేస్ట్ ఇట్ అవుట్ ఇన్ 403 forbidden మనకి. టు కంటిన్యూ యూజ్ ఎక్స్క్లూడ్. ఒక్క నిమిషం, నేను ఒకటి చెక్ చేసుకుంది. ఓకే, ఎర్రర్ ఏందో చెక్ చేద్దామని. సో సింపుల్ గా 403 ఎక్స్క్లూడ్ చేయాలి అనుకుంటున్నాం. సో రైట్ హైఫన్ బియా రైట్ అయితే. ఓకే, సో మనకి 404 స్టేటస్. సో 404 అంటే మనకి సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఆ వెబ్సైట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది మనకి. రైట్, హ్యాకర్ వన్ మీద కూడా చేయొచ్చు మనం. సో సెట్టింగ్స్ అనేది ఉంది. సో డాష్ బోర్డ్ అనేది కూడా ఉంది. సో ఇందులో కాపీ చేసి ఓపెన్ చేసి చూద్దాం మనం. సో ఇది వెబ్సైట్ కదా, ఐటీ స్లాష్ డాష్ బోర్డ్. సో ఒక లాగిన్ పేజ్కి అయితే తీసుకొస్తుంది మనం. సో మనం ఈ డైరెక్టరీ ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తామంటే, మనకి ఇట్లాంటి లాగిన్ పేజెస్ లేదా ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, క్రెడెన్షియల్స్ కానీ, ఎస్క్యూఎల్ ఫైల్స్ కానీ, సో ఇట్లాంటివి ఫైండ్ చేయడానికి మనం ఈ డైరెక్టరీ ఎన్యూమరేషన్ అయితే చేస్తాం ఇక్కడ. రైట్, సో ఇక్కడ మనకి రెస్పాన్స్ అయితే రాలేదు లాగిన్ది. సో ఇది కూడా ట్రై చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి స్టేటస్ 500 వచ్చింది చూడండి. స్టేటస్ 500 అంటే సర్వర్ ఎర్రర్ అన్నట్టు. సో ఇవన్నీ మనకి లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో లాగిన్ పేజ్ మనకి యాక్సెస్ అయితే లేదు. ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని వచ్చినాయి చూడండి. స్లాష్ న్యూస్, స్లాష్ గ్యాలరీ, స్లాష్ ఈవెంట్స్. సో ఇవన్నీ ఓపెన్ చేయొచ్చు మనం.
రైట్. గ్యాలరీ ఓపెన్ చేద్దాం. సో గ్యాలరీ ఓపెన్ చేస్తే సమ్ క్యాంపస్‌వి గ్యాలరీ ఫోటోస్ ఉన్నాయి. ఓకే. రీసెర్చ్ అనేది ఉంది. రైట్. సో రీసెర్చ్‌కి సంబంధించిన సంథింగ్. ఈ ఇక్కడ అడ్మిషన్ సో ఇది నాకు తెలిసి అడ్మిషన్స్ గురించి. పేజ్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఓకే ఫైన్. సో ఇంకేమైనా లాగిన్ పేజెస్ గాని ఏమైనా వస్తాయా అనేది మనం చూడాలన్నమాట. సో మనకి టోటల్ 30,000 ఉన్నాయి ఇందులో. 30,000 ఇంపార్టెంట్ డైరెక్టరీస్ ఉంటాయన్నమాట. సో అవన్నీ స్కాన్ చేసి చెక్ చేస్తది. సో మనం స్పీడ్ పెంచాలి అంటే థ్రెడ్స్ అనేవి పెంచుకోవచ్చన్నమాట. ఓకే. సో స్కాన్ స్పీడ్ పెంచాలి అంటే. సో మీరు ఎక్కువ స్పీడ్ ఇచ్చినారనుకో మనని వెబ్‌సైట్ బ్లాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో నార్మల్ స్పీడ్ ఇచ్చేసి మీరు దానికి కొంచెం టైమ్ ఇస్తే అదే స్కాన్ చేసి పెడతది మనకి. ఓకే. సో టోటల్ స్కాన్ అయిపోయేదాకా వెయిట్ చేయండి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. రైట్. సో ఒక బేసిక్ ఐడియా వచ్చిందిగా డైరెక్టరీ ఎన్యూమరేషన్ ఎట్లా చేయాలి అని. ఓకే. సో ఈ టూల్ యూజ్ చేసుకోవాలి. సో డిఐఆర్ అనేది డైరెక్టరీ అన్నట్టు. సో ఇది ఇచ్చేసి తర్వాత హైఫెన్ యూ మన టార్గెట్ యొక్క యూఆర్ఎల్ ఇయ్యాలి. రైట్. సో తర్వాత హైఫెన్ డబ్ల్యూ మనకి ఏదైతే వర్డ్ లిస్ట్ ఉంటదో సో డైరెక్టరీస్ ఉండే వర్డ్ లిస్ట్ ఉంటదో ఆ పాత్ మనం ఇక్కడ ఇయ్యాలన్నట్టు. ఓకే. సో ఆ పాత్ ఎక్కడ ఉంటదంటే మనకి ఇక్కడ. సో ఫస్ట్ ఫైల్ సిస్టమ్‌కెళ్ళాలి. సో ఫైల్ సిస్టమ్ వెళ్ళినంక యూజర్ అని ఉంటది. దీని మీదకెళ్ళండి. సో తర్వాత షేర్ అని ఉంటది. సో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి సెక్ లిస్ట్ అని ఉంటది. ఓకే. సో ఎవరికైతే ఈ సెక్ లిస్ట్ ఇక్కడ లేకపోయిందనుకో మీరు సింపుల్‌గా ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసేసి చెక్ లిస్ట్ అని టైప్ చేయండి ఇక్కడ. ఓకే. సో టైప్ చేసి ఎంటర్ చేసిర్రనుకో మీకు డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతది. బై కొట్టండి డౌన్‌లోడ్ అయిపోతది. ఓకే. సో వన్స్ డౌన్‌లోడ్ అయిపోయినంక మనకి ఇక్కడ కనిపిస్తదన్నట్టు. రైట్. సో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినంక మనకి ఇందులో వర్డ్ లిస్ట్‌లు అయితే ఉంటాయి. సో యూజర్ నేమ్స్, పేలోడ్స్, పాస్వర్డ్ వర్డ్ లిస్ట్ సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్ లిస్ట్‌లు ఉంటాయి మనకి. ఇందులో చెక్ చేసుకోవచ్చనమాట. సో మనకి వెబ్‌కి రిలేటెడ్ అన్ని ఈ డిస్కవరీ లోపల ఉంటాయి. ఓకే. సో డిస్కవరీలో కూడా వెబ్ కంటెంట్‌లో మనకి డైరెక్టరీస్ గురించి అయితే ఉంటాయన్నమాట. రైట్. ఇక్కడ రాఫ్ట్ అని ఉంటది మనకి. సో ఇది వర్డ్ లిస్ట్. సో ఇందులో గూడా మనకి ఆహ్, డైరెక్టరీస్‌లో గూడా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి చూడండి. సో రాఫ్ట్ లార్జ్ డైరెక్టరీ. ఇది లోవర్ కేస్ ఎక్స్‌టెన్షన్స్‌ది. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి అవి. ఓకే. సో ఇది మీడియం డైరెక్టరీస్‌ది. ఓకే. హ్మ్. రైట్. సో ఇది గోబస్టర్ టూల్. సో గోబస్టర్ టూల్ యూజ్ చేసుకొని డైరెక్టరీ ఎన్యూమరేషన్ చెప్పిన. రైట్. సో నెక్స్ట్ థింగ్ సబ్ డొమైన్ ఎన్యూమరేషన్. ఓకే. సో మనకి సబ్ డొమైన్ అంటే ఆల్రెడీ తెలుసు. మనం ఇక్కడ చూసామనుకో గూగుల్ డాట్ కామ్ ఉందనుకో దానికి ముందుండేది సబ్ డొమైన్. ఓకే. సో వీటిని ఫైండ్ చేయాలి మనం ఇప్పుడు. సో మనకి ఒక డొమైన్ నేమ్ తెలుసు. సో ఆ డొమైన్ మీద ఏమేమి సబ్ డొమైన్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఓకే. సో అది ఎట్లా చేస్తాం అనేది చూపిస్తా ఇప్పుడు నేను. సో ఇక్కడ గో బస్టర్ కొట్టండి. తర్వాత ఇక్కడ మనకి డీఎన్ఎస్ అని ఉంటది. ఓకే. సో డీఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. మనం డొమైన్స్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తది. సో తర్వాత ఇట్లా సింపుల్‌గా ఇచ్చేయండి. ఓకే. రైట్. సో ఏదో వెబ్‌సైట్ ఏమన్నారు హ్యాకర్ వన్నా? సో ఇక్కడ డొమైన్ కాపీ చేయండి. కాపీ చేసండి. క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ ఫజ్ అనేది మన ఏదైతే ఫజ్ చేయాలి అనుకుంటున్నామో అదే ఆ వర్డ్ అన్నట్టు. సో మీరు సింపుల్‌గా ఇది తీసేయండి. సో డొమైన్ కాబట్టి ఓన్లీ డొమైనే ఎయ్యాలి ఇక్కడ. ఓకే. సో ఇందాక మనం డైరెక్టరీ చేసేటప్పుడు ఏందంటే హైఫెన్ యూ అని ఇచ్చినాం. హైఫెన్ యూ అంటే యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలి. హెచ్‌టిటిపిఎస్ అదంతా ప్రొవైడ్ చేయాలి. వేరస్ హైఫెన్ డి మనం ఎప్పుడైతే సబ్ డొమైన్ ఫైండ్ చేస్తామో అప్పుడు డొమైన్ ఇయ్యాలి. హైఫెన్ డి అని ఉంటది. రైట్. సో అక్కడ మనకి ఏదైతే వెబ్‌సైట్ మనం సబ్ డొమైన్ ఫైండ్ చేయాలనుకుంటున్నామో దాని డొమైన్ ఇయ్యాలి. తర్వాత హైఫెన్ డబ్ల్యూ వర్డ్ లిస్ట్. సో వర్డ్ లిస్ట్ కాడ నేను ఇంకో వర్డ్ లిస్ట్ వాడినా చూడండి. రైట్. ఇక్కడ చూపిస్తా. సో ఇక్కడ వెబ్ కంటెంట్ పోయినా కదా! ఇక్కడ డీఎన్ఎస్ పోవాలన్నట్టు. సో డీఎన్ఎస్ పోతే మనకి సబ్ డొమైన్ వర్డ్ లిస్ట్ ఉంటది ఇక్కడ. ఓకే. సో ఆ వర్డ్ లిస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. రైట్. సో ఇచ్చేసి ఎంటర్ కొట్టేయండి. ఓకే.
సో ఇక్కడ చూస్తే మనకి www మీద ఒక సబ్ డొమైన్ ఉంది. ఫైన్. సో రిసోర్సెస్ అని ఒక సబ్ డొమైన్ ఉంది. రైట్. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం మనం. సో కాపీ చేయండి. రైట్. సో ఇది HTTP లో రన్ అవుతుంది. ఫైన్. ఎన్క్రిప్షన్ ఓకే. దీన్ని క్రోమ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ చేయడానికి చూద్దాం. అడ్వాన్స్. ఓకే. సో ప్రెజెంట్ మనకి ఇందులో కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో దీనికి యాక్సెస్ అయితే లేదు ప్రెజెంట్. సో ఇంకోటి బిఎన్ఎస్ హ్యాకర్ 1 ఉంది. రైట్. సో ఇది కూడా ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తలేదు. సో ఇక్కడ మనకి సబ్ డొమైన్ ఏమొస్తుందంటే ఇందులో చాలా ఉన్నాయి కదా. సో hacker1.com అనేది డొమైన్. దాని ముందట ఏదున్నా రైట్. సో ఎన్ని డాట్లు ఉన్నా ఏదున్నా అది సబ్ డొమైన్ మొత్తం. ఓకే. సో అదైతే గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ మనకి ఎక్కువ రిజల్ట్స్ అయితే రాలేదు. సో ఇక్కడ స్కామ్స్ స్టాప్ చేద్దాం మనం. రైట్. ఇంకేదైనా ఇద్దాం మనం సబ్ డొమైన్ పైన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ google.com ఇద్దాం మనం. సో google.com అని ఇద్దాం. సో రైట్. సో గూగుల్ మీద చాలా ఉన్నాయి చూడండి సబ్ డొమైన్స్. సో స్టాప్ చేస్తుంది ఇక్కడికైతే నేను. రైట్. సో ఇక్కడ చూడండి sms.google.com అని ఉంది ఒకటి. కాపీ చేద్దాం. రైట్. ఇది కూడా లేదు సర్వర్. తర్వాత upload.google.com అని ఉంది. ఇది కూడా లేదు. ఓకే. సో ఇంకేమైనా చూద్దామా? billing.google.com అని ఉంది. ఓకే. రైట్. సో మనకి కొన్ని ఎర్రర్స్ అయితే వస్తున్నాయి ఇందులో. రైట్. research.google.com. రైట్. ఇదైతే ఉంది మనకి research.google.com. సో ఇది ఒక సబ్ డొమైన్. ఇంకా forms.google.com ఇంకా. ఓకే. డైరెక్ట్ గూగుల్ ఫార్మ్స్ కి తీసుకుపోయింది ఇది. ఓకే. సో docs.google.com అన్న forms.google.com అన్న ఒకటే. ఓకే. సో ఇట్లా సబ్ డొమైన్స్ అయితే ఫైండ్ చేయొచ్చు మనం. రైట్. సో ఇది ఒక టూల్ గోబస్టర్ టూల్ తోని డైరెక్టరీ అండ్ సబ్ డొమైన్ మనం రెండు ఫైండ్ చేయొచ్చు. ఓకే. సో ఇంకో టూల్ చెప్తా నేను. సో ఇంకా 2 టూల్స్ చెప్తా. సో ఎప్పుడైతే మనకి రిజల్ట్ కొన్నిసార్లు రాకపోయింది అనుకో దీని నుంచని, సో ఇంకో 2 టూల్స్ ఉంటాయి మనకి. ఫెరోక్స్ బస్టర్ అని ఒకటి. రైట్. సో ఇంకోటి వచ్చేసి ఎఫ్ఫజ్. ఓకే. సో ఇవి 2 టూల్స్ మనం సబ్ డొమైన్, ఇదేమో సబ్ డొమైన్ కి యూజ్ చేస్తాను నేను, అండ్ ఇదేమో డైరెక్టరీ ఎన్యూమరేషన్ కి యూజ్ చేస్తాను. రైట్. సో ఇక్కడ ఫెరోక్స్ బస్టర్ సింపుల్ గా ఉంటుంది మనకి యూసేజ్. ఫెరోక్స్ బస్టర్ అని ఇవ్వాలి. రైట్. -u అండ్ మీరు ఇందాక చెప్పిన కాలేజెస్. రైట్. ఇది ఉంది కదా, ఇది కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేద్దాం. రైట్. ఇచ్చేసి ఎంటర్ కొట్టేసాను. ఓకే. సో వెబ్సైట్ కి కనెక్ట్ కాలేదు. ఫైన్. వేరేది చూద్దామని. రైట్. స్టార్ట్. సో ఇది చూడండి మనకి లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్, సబ్ డైరెక్టరీస్ అన్ని ఫైండ్ చేసి పెడుతుంది. సో విత్ స్టేటస్ కూడా చూపిస్తుంది మనకి. రైట్. సో ఇక్కడ చూడండి మనకి 72 ఇంకా ఫైండ్ అయితేనే ఉన్నాయి. అండ్ వన్స్ మనకి ఏదైనా ఫైండ్ అయిందనుకో డైరెక్టరీ, సో దాని లోపల ఇంకేమైనా డైరెక్టరీస్ ఉన్నాయా అనేది కూడా ఈ ఫెరోక్స్ బస్టర్ టూల్ అనేది ఫైండ్ చేసి పెడుతుంది అనమాట.
రైట్. సో ఇది కొంచెం అడ్వాన్స్ టూల్. ఓకే. అండ్ ఇది బై డిఫాల్ట్ థ్రెడ్స్ వచ్చేసి 10 వాడుతుంది. సారీ 50 వాడుతుంది బై డిఫాల్ట్. రైట్. సో మీరు దీన్ని 10 చేయాలి అంటే ఇక్కడ -t ఇచ్చేసి 10 అని ఇవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి చాలా థింగ్స్ వచ్చినాయి. ప్లేస్మెంట్స్, యాప్ కోడ్ అంట, యాప్ డేటా. సో యాప్ డేటా మనకుందా. సో ఇది 404 అంటే మనకి కనిపించలేదు కోడ్ అది. ఫైన్. ఇంకేమైనా ఉన్నాయా? సో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఏమైనా ఉన్నాయా చూద్దాం. రైట్. సో ఇదేదో బిన్ ఉంది. సో ఇది కూడా లేదు మనకి 404 కాబట్టి. సో 404 ఉందంటే మనకి అది లేదన్నట్టే ఇక. అడ్మిషన్ ప్రొసీజర్, యాప్ కోడ్, ఇది బిన్ లేదు. ఫెసిలిటీస్ గురించి, గ్యాలరీ, యాక్టివిటీస్, డేటా, రైట్. సో అంత ఇంట్రెస్టింగ్ డేటా అయితే ఏం లేదు ఇక్కడ మరి. సో ఇదైతే డైరెక్టరీ ఎన్యూమరేషన్ గురించి ఫెరోక్స్ బస్టర్ టూల్. రైట్. సో యూసేజ్ గుర్తుపెట్టుకోండి అన్ని టూల్స్ కి. సో ప్రతి టూల్ కి యూసేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. లైక్ సో డైరెక్టరీకి వచ్చేసి మనం డిసెర్చ్ వచ్చేసి డిసెర్చ్ -u URL ఇవ్వాలి. రైట్. సో ఇందులో కూడా మనం -w వర్డ్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు. రైట్. సో వర్డ్ లిస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న వర్డ్ లిస్ట్ పాత్ అయితే ఇవ్వాలి. రైట్. -t ఇచ్చేసి థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇద్దాం. రైట్. సో ఇది డిఫాల్ట్ స్కాన్ లాగా చేయొచ్చు. లేదా మీరు సింపుల్ గా డైసెర్చ్ -u URL కూడా ఇవ్వచ్చు అన్నట్టు. డైరెక్ట్ గా అది బై డిఫాల్ట్ ఏదైతే వర్డ్ లిస్ట్ ఉంటుందో అది తీసుకుంటుంది అనమాట. ఓకే. సో గోబస్టర్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. రైట్. DIR అని ఉంటుంది, ఇంకోటి ఏమో DNS అని ఉంటుంది. రైట్. సో ఇంకోటి vhost అని కూడా ఉంటుంది. సో అది ఇప్పుడు కాదు, కొంచెం ఫ్యూచర్ క్లాస్ లో చెప్తా అది. ఓకే. సో DIR -u మనకి URL ఇవ్వాలి అండ్ -w వర్డ్ లిస్ట్ -t 10. సో ఏదన్నా ఇవ్వచ్చు నెంబర్ ఇది. సో స్పీడ్ గురించి ఇది. ఓకే. సో బై డిఫాల్ట్ 10 ఇద్దాం. సో కొన్ని కాడ ఎక్స్క్లూడ్ చేయమంటుంది కదా, ఏదైనా నెంబర్ ఇచ్చి ఎక్స్క్లూడ్ చేయమన్నా అనుకో -b ఇచ్చేసి సో 404 కానీ 403 కానీ ఎక్స్క్లూడ్ చేయాలి. ఓకే. రైట్. సో ఇంకోటి వచ్చేసి గోబస్టర్ DNS కొట్టాలి. తర్వాత -d డొమైన్ నేమ్ ఇవ్వాలి. ఓకే. తర్వాత -w వర్డ్ లిస్ట్, తర్వాత -t థ్రెడ్స్, -b ఎక్స్క్లూడ్ చేయాలి. 403 కానీ 404 కానీ. ఓకే. రైట్. సో తర్వాత వచ్చేసి ఫెరోక్స్ బస్టర్ లో -u URL ఇచ్చేయాలి. అండ్ ఇందులో కూడా మీరు కావాలి అంటే వర్డ్ లిస్ట్ ఇవ్వచ్చు. సో బై డిఫాల్ట్ వర్డ్ లిస్ట్ అయితే తీసుకుంటుంది అది. సో ఇన్ కేసు మీకు ఏదైనా పర్టికులర్ వర్డ్ లిస్ట్ కావాలి అంటే -w వర్డ్ లిస్ట్ అని ఇవ్వాలి. ఓకే. సో థ్రెడ్స్ మీరు మెన్షన్ చేయాలంటే -t ఇచ్చేసి సో 10 కానీ 20 కానీ ఇవ్వచ్చు మీరు. రైట్. సో బై డిఫాల్ట్ అది 50 తీసుకుంటుంది మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా. సో మీరు ఏదైనా ఇచ్చారనుకో ఫర్ ఎగ్జాంపుల్ 4 అని కానీ 10 అని కానీ అది ఆ థ్రెడ్స్ కి చేంజ్ అవుతుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి సబ్ డొమైన్ ఎన్యూమరేషన్ కి. రైట్. సో fuzz అంటాం దీన్ని. ఇది క్లోజ్ చేద్దాం ఇక్కడ. క్లియర్. సారీ puff ఇది, ఫజ్ కాదు, మై బ్యాడ్. రైట్. సో ఇక్కడ చూస్తే సో ఇట్లుంటది కమాండ్ ఇందులో. అండ్ మీకు ఇది ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి puff అనేది. సో ఇది ఒక ఫజ్జింగ్ టూల్. మనకి ఏదైతే వర్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని ఏదన్నా ఫైండ్ చేయండి. రైట్. మనకి సబ్ డొమైన్ కానీ, డైరెక్టరీస్ కానీ, LFI కానీ, లోకల్ ఫైల్ ఇంక్లూజన్స్ అని ఉంటాయి వల్నరబిలిటీస్. అది బగ్ బౌంటీ వచ్చినప్పుడు చెప్తాం. సో వాటి మీద కూడా లైక్ కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నట్టు వల్నరబిలిటీస్. అవి ఫైండ్ చేయడానికి కూడా ఈ పఫ్ టూల్ అయితే యూజ్ చేస్తాం. రైట్. సో ఇది ఒక ఫజ్ టూల్ అనమాట. మనం ఎక్కడైతే ఫజ్ పెడతామో ఆ వర్డ్ అనేది మన డిక్షనరీలో ఉన్న వర్డ్ రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే.
సో రీప్లేస్ అయ్యి అది స్టేటస్ కోడ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మనకి టూల్ చెప్తుంది. రైట్. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు సబ్ డొమైన్ ఎన్యూమరేషన్ కాబట్టి సో ఓన్లీ అదే చెప్తాం. ఓకే. సో పఫ్ అని కొట్టేసి నెక్స్ట్. సో ఇది కమాండ్. సో -c అంటే కలర్ లైక్ సో మనకు వచ్చే రిజల్ట్ కలర్ లో రావాలి అని. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. సో -w వచ్చేసి వర్డ్ లిస్ట్. సో ఇది మన సబ్ డొమైన్ వర్డ్ లిస్ట్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. సో మీరు కావాలంటే మనం ఇందాక ఇక్కడ తీసుకున్నాం కదా గోబస్టర్ కి వర్డ్ లిస్ట్ అది కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత -u అనేది యూఆర్ఎల్ ఇవ్వాలి. -h హోస్ట్ అని ఇవ్వాలి. సో హోస్ట్ కాడ మన డొమైన్ నేమ్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే మనం యూజ్ చేసే సబ్ డొమైన్. ఓకే. రైట్. సో -t అనేది థ్రెడ్స్, -mc అనేది మ్యాచ్ కోడ్ అంటాం దీన్ని. సో ఈ మ్యాచ్ కోడ్ అంటే ఏంటంటే మనకి స్టేటస్ ఏది వస్తుందో అది చూపించమన్నట్టు. సో ఓన్లీ 200, 301 ఉన్నాయి మాత్రమే రిజల్ట్ చూపించమంటున్నాం. సో మిగతా అన్ని స్కిప్ చేయమంటున్నాం. ఓకే. సో ఇది కమాండ్ అన్నట్టు. సో ఇక్కడ -c. సో ఇక్కడ మనం చేంజ్ చేద్దాం సబ్ డొమైన్ ఫైండ్ చేయడానికి. సో ఇదే తీసుకుందాం మనం. ఇది కొంచెం ఫాస్ట్ ఉంది మిగతా కంటే. నెక్స్ట్. అండ్ యూఆర్ఎల్ కూడా చేంజ్ చేయాలి. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి స్టేటస్ 404 వచ్చింది అనుకో, అది లేనట్టే మనకి. ఓకే. సో ఆటోమేటిక్గా మనకి స్టేటస్ 404 వచ్చేసి. సో ఇక్కడ www ఉంది మనకి ఫైన్. ఇవన్నీ 404. సో మ్యాచ్ ఆల్ అని వచ్చింది. మ్యాచ్ కూడా ఇవ్వదాం. ఓకే. ఇక్కడ మ్యాచ్ ఆల్ ఇచ్చాము. ఫైన్. సో మ్యాచ్ ఆల్ బదులు మనకి ఇక్కడ 200, 302 మాత్రమే కావాలి. ఓకే. సో ఇప్పుడు ఆటోమేటిక్గా 200, 302 ఉన్న రిజల్ట్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. రైట్. అండ్ ఇక్కడ ఎఫ్సి కూడా ఇచ్చిన. ఎఫ్సి అంటే ఏంటంటే ఫిల్టర్. సో 302ని ఫిల్టర్ చేయమంటున్నాం ఇక్కడ. సో అది అవసరం లేదు యాక్చువల్లీ మనకి. రైట్. సో దీని మీద మన సబ్ డొమైన్స్ ఉంటే మనకి ఇక్కడ రిజల్ట్ లో కనిపిస్తాయి అనమాట. మనకి 2000 అయినా ఇంకా ఏం రాలేదు. మేబీ సబ్ డొమైన్స్ లేవేమో దీని మీద. ఇంకొద్దిసేపు చూద్దాం. ఓకే. సో దీని మీద ఏం లేవనుకుంటున్నాం. వేరే చూద్దాం మనం. ఇంకేదైనా వెబ్సైట్. బయటికి తీసుకుందాం. అంతే ఇదిగో. సో మనకి ఇవన్నీ ఉన్నాయి. ఏదో పాస్వర్డ్ అని ఉంది. సో మేబీ సబ్ డొమైన్ ఏమైనా ఉందా లేదా చూద్దాం. ఓకే. దాని మీద ఏం లేదు. ఇంకేమన్నా ఇందులో సైజ్ ఎక్కువ ఉన్నది మనం చూద్దాం.
సో వెబ్ మెయిల్ సి ప్యానల్ ఒకటి ఉంది మనకి. సో కాపీ చేద్దాం. యాక్చువల్లీ మన ఐపీ బ్లాక్ చేసి ఉంటుంది. ఒకసారి మీ దాంట్లో ట్రై చేయండి ఈ లింక్ ఓపెన్ అవుతుందా లేదా అని. సో రిక్వెస్ట్ చాలా పోయినాయి కదా, ఐపీ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి మీరు ఒకసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ దాంట్లో ఓపెన్ అవుతుందా లేదా చెప్పండి. యా. సో ఇట్లా మనం సబ్ డొమైన్స్ అయితే ఫైండ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే నేను మల్టిపుల్ రిక్వెస్ట్ పంపించాను కదా, సో ఇన్ని రిక్వెస్ట్ వెళ్ళిపోయినాయి నా ఐపీ అడ్రస్ నుంచి. సో దానివల్ల ఏమవుతుందంటే సో స్పామ్ చేస్తున్నా అనుకోవచ్చు, రైట్. సో అందుకు నా ఐపీ అయితే బ్లాక్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ నాకు రిక్వెస్ట్ వస్తలేదు చూడండి. సో మళ్ళీ ఒక 10 to 20 minutes తర్వాత ట్రై చేస్తే మళ్ళీ నార్మల్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే. రైట్. సో అందుకని థ్రెడ్స్ అనేవి చాలా తక్కువ పెడితే బెటర్. సో ఇక్కడ నేను థ్రెడ్స్ ప్రొవైడ్ చేసాను. సో ఇక్కడ థ్రెడ్స్ 200 ఇచ్చిన చూడండి నేను. సో థ్రెడ్స్ ఎంత తక్కువ ఇస్తే అంత బెటర్. ఓకే. రైట్. 200 ఇచ్చిన కాబట్టి నాది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయింది ఐపీ. సో 200 ఒకటేసారి రిక్వెస్ట్ 200 పోతే అతను బ్లాక్ చేసేస్తాడు అనమాట ఫైర్ వాల్ నుంచి. ఫైన్. సో ఇది సబ్ డొమైన్ ఎన్యూమరేషన్. సో ఇవి టూల్స్ అనమాట. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్లీ మీరు డైరెక్టరీ ఎన్యూమరేషన్ కి ఫెరోక్స్ బస్టర్ యూజ్ చేయండి, అండ్ సబ్ డొమైన్ ఎన్యూమరేషన్ కి ఎఫ్ పఫ్ యూజ్ చేయండి. ఓకే. రైట్. సో గో బస్టర్ వచ్చేసి మీకు ఎప్పుడైతే ఫెరోక్స్ బస్టర్ చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుందో, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫెరోక్స్ బస్టర్ లో లైక్ రిజల్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఫెరోక్స్ బస్టర్ http://.com. సో ఇట్లా ఇచ్చేయడం అనుకో. రైట్. సో ఫెరోక్స్ బస్టర్లో ఏంటంటే ఉన్నాయి లేనివి మొత్తం వచ్చేస్తాయి అనమాట. సో జనరల్ గా మనకి డైరెక్టరీ ఎన్యూమరేషన్ చేసాం, ఎబోట్ అనే డైరెక్టరీ ఉంది. సో దాని లోపల ఉండే డైరెక్టరీ కూడా చూపిస్తుంది, అండ్ దాని లోపల ఇంకేమైనా ఉంటే అవి కూడా చూపిస్తుంది అనమాట. రైట్. సో ఇట్లా ఫెరోక్స్ బస్టర్ లో అన్ని రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది అనుకో, మీరు గోబస్టర్ యూజ్ చేయొచ్చు. సో గోబస్టర్ ఏంటంటే సింపుల్ గా మీకు ఓన్లీ ఒకటే రిజల్ట్ చూపిస్తుంది. ఫస్ట్ పాత్ ఏది ఉంటుందో అది మాత్రమే చూపిస్తుంది అనమాట. సో డిఐఆర్ అని కొట్టండి, -u https google.com, తర్వాత -w, మీరు ఇక్కడ వర్డ్ లిస్ట్ ప్రొవైడ్ చేయొచ్చు. సో వర్డ్ లిస్ట్ మనం ఇక్కడ నుంచి కాపీ చేయొచ్చు పాత్, తెచ్చేసి ఎంటర్ కొట్టు. రైట్. సో ఇక్కడ చూడండి సింపుల్ గా మనకి ఒక పాత్ ఎలా ఇస్తుంది. రైట్. ఇది క్లోజ్ చేద్దాం. సో దీని లోపల ఇంకేమైనా డైరెక్టరీస్ ఉన్నాయా ఫైండ్ చేయాలంటే గోబస్టర్ తోని సింపుల్ గా సో ఈ పాత్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఇందులో పేస్ట్ చేయండి అన్నమాట. సో ఇక్కడ ఉంది కదా మనకి google.com అని. సో ఆ google.com లో మనకి ఆల్రెడీ ఒక పాత్ ఫైండ్ అయింది. సో పార్ట్నర్స్ అనేది ఒకటి ఫైండ్ అయింది. సో దీన్ని కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. సో పేస్ట్ చేసి దీనికి మళ్ళీ ఎంటర్ చేయండి. సో అప్పుడు ఏం చేస్తా అంటే ఈ పార్ట్నర్స్ లోపల ఇంకేమన్నా ఉన్నాయో డైరెక్టరీస్ అవన్నీ మనకు చూపిస్తాను అన్నమాట. ఓకే. సో ఇట్లా 1 by 1 చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేసు ఫెరోక్స్ బస్టర్లో ఏంటంటే ఆటోమేటిక్గా అదంతా అదే చెక్ చేస్తుంది. సో బట్ మీకు ఏంటంటే ఇట్లా చాలా డేటా వచ్చేస్తుంది. సో మీరు కొంచెం కన్ఫ్యూజింగ్ కూడా ఉండొచ్చు మీకు. కొంచెం అలవాటు అయితే మీకు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో ఇది పాస్వర్డ్ అని ఉంది, ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం ఇది. సో గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్, రైట్, సంథింగ్ ఇది. ఫైన్.
సో ఇది డైరెక్టరీ ఎన్యూమరేషన్, సబ్ డొమైన్ ఎన్యూమరేషన్. సో అందరికి అర్థమైందా ఇది టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఫైండ్ చేయాలి అని?